భాగ్యనగర కాలనీలో ప్రసన్నాంజనేయాలయం వీధి మొత్తం జాపకాలు మంగళ వాయిద్యాల జల జలధ్వని శ్రీ సీతారాముల కళ్యాణం చూసే భాగ్యం దొరికిందిరా ప్రజలకి కనివిందై నేడు మన ఊరు అంతా పండుగైందిరా రంగరంగా వైభవంగా హృదయాలు ఒక్కటైపోయాయిరా దీపాల వెలుగు మెరిసింది తూర్పు గాలి పూల వాసన పసివాళ్ల నవ్వుల మధ్య తాతయ్య మాటలలో కథల జత శ్రీ సీతారాముల కళ్యాణం చూసే భాగ్యం దొరికిందిరా ప్రజలకి కనివిందై నేడు మన ఊరు అంతా పండుగైందిరా రంగరంగ వైభవంగా హృదయాలు ఒక్కటైపోయాయిరా ఆంజనేయుని నామం మంత్రం జపించిన ప్రతి ఊపిరిలో సంఖ్యలన్నీ జారిపడి మనసులలో కలిగింది నూతన వెలుగు శ్రీ సీతారాముల కళ్యాణం చూసే భాగ్యం దొరికిందిరా ప్రజలకి కనివిందై నేడు మన ఊరు అంతా పండుగైందిరా రంగరంగ వైభవంగా హృదయాలు ఒక్కటైపోయాయిరా సూర్యవంశములోన శ్రీరామచంద్రుడు కోటి భక్తుల మదిలో కోదండ రాముడు పరమ పావన రాముడు చీకటిని చీల్చిన నింగి సూర్యుడు రావణుని హతమార్చి అయోధ్య రాముడు రామ లక్ష్మణ సీతకు బంటుడై ఉన్నాడు హనుమంతుడు మూడు ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము ఏడడుగుల పయనము ఒకరికొకరు సొంతము కలిసి మెలిసి సాగను ఈ జీవితము శతమానం భవతి అని వధువరులను దీవించి శ్రీరస్తు శుభమస్తని అతిథులు ఆశీర్వదించి పంచాభూతాల నడుమ రెండు మనసులేకమయ్యే కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం
శివధనస్సు విరిచి సీత మనసు గెలిచి కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి పూలవాన కురిసి నింగి నేల మురిసి ఊరువాడ తరలి ఉత్సవాలు జరిపి సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో సీతమ్మ గుండెలో రామయ్య రూపము నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని జనసంద్రం 7 జన్మాలు ఏకమవ్వాలని కలకాలం ఈ ఇద్దరు ఎల్లప్పుడూ ఉండాలి సంతోషం కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కస్తూరి నుదుట దిద్ది దిష్టి చుక్క పెట్టి చేతి గాజులు తొడిగి కాళ్ళకు పరాణి పూసి పూల పల్లకిలొచ్చి పెళ్లి పీటలెక్కి తలపైన ఒట్టు వేసి జీలకర్ర బెల్లం పెట్టి పుట్టింటి గడపను దాటి పెళ్లి కూతురు పెట్టింటి గడపలో అడుగు పెట్టే కోడలు ఒడిదుడుకులు ఎన్నొచ్చిన ఓర్పు సహనశీలిగా కష్ట సుఖములోన సగపాలు త్యాగశీలిగా ముసి నవ్వులతో ముకోటి దేవతల సాక్షిగా కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను పసుపు తాడు మెడలో పదిల ముంది అదలో చిటికెనేలు ముడితో చివరి వరకు జతలో తలంబ్రాల వలలో వధువు వరుడు ఇలలో కలవరించే కలలు నెరవేరెను నిజ దశలో సంసార సా- గట్టిగా జయ బలో సీతారామచంద్ర మహారాజుకి ఇంకా గట్టిగా జయ బలో సీతారామచంద్ర మహారాజుకి కూర్చొని టికెట్ తీసుకున్నటువంటి వాళ్ళు సంధ్య బాలకాయ గోత్రం సొంత సంధ్య రాలేదు ఎక్కబెట్టుకో అన్ని రెడీ మోహన్జల్ గోత్రం వేగా చంద్రశేఖర్ చాందిని అన్నదాత భద్రత ప్రమర్శి శ్రీనివాసాచారి దీపిక తల్లిదండ్రులు కౌడిక గోత్రం మహేంద్ర శ్రావణి ప్రియ భగవత్ బంధువులారా గత 35 సంవత్సరాల నుంచి అత్యంత ఘనంగా మనము శ్రీరామనవమి వార్షిక కళ్యాణోత్సవ వేడుకలను బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఈ సంవత్సరము 36వ సంవత్సరంలోకి కాలు పెట్టాం. మంచి యుక్త వయసులో ఉన్నాడు స్వామి. ఆయనకు తగ్గట్టే భక్తులందరూ అంటే ఎవరు మీరే మీరందరూ ఇచ్చేటువంటి విరాళాలతో మన ఆలయాన్ని దినదిన ప్రవర్ధమానంగా ఈరోజు ఆ స్వామి ప్రసన్నాంజనేయ స్వామి దయతో ఇంత అత్యద్భుతంగా నిర్మించుకున్నాము.
కమిటీ సభ్యత్వతో కమిటీతో నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి తోడ్పడుతున్నటువంటి ఎందరో మహానుభావులు, వారందరికి కూడా ఆ భగవంతుని ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పి ఈ శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా ఆ భగవంతుడిని వేడుకుంటూ కళ్యాణ మహోత్సవం మరి కాసేపట్లో ప్రారంభమవుతూ ఉంది. భగవంతుడి సేవలో మనకు నిత్యం ప్రతి వారము భగవంతుడి అనుగ్రహం ద్వారా ఒక్కొక్కటి సమకూర్చుకుంటూ ఉన్నాడు ఆయన. మనకు మంగళవారము శనివారము పూలమాలతో పాటు అరటి పళ్ళతో పాటు నిత్యం ప్రతి నెల కరెంటు బిల్లుతో పాటు ఏది అడిగితే అది కాదనకుండా ఆ స్వామిపై అభిమానంతో ప్రేమతో, మీ అందరికీ తెలుసు, మళ్ళీ ఒక్కసారి తెలియజేస్తున్నా, ఆ యొక్క లోపల సింధూర వర్ణంలో ఉన్నటువంటి ప్రసన్నాంజనేయ స్వామి మహాశక్తివంతుడు. ఆయనను రామరామ అని చెప్పి ప్రదక్షిణ చేస్తే చాలు, ఐసీలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రాణం దక్కదు అన్నటువంటి వాళ్ళు స్వామికి దండం పెట్టి డజన్ అట్టిపళ్ళు ఇస్తాం స్వామి అని దండం పెట్టుకోమనంటే అట్లా వచ్చినటువంటి వాళ్ళు దగ్గర 10 మంది ఉన్నారు స్వామి దయ వల్ల. జయ గురు ప్రసన్నాంజనేయ స్వామికి. అట్లాంటి ఆంజనేయ స్వామి మన దగ్గర ఉన్నాడు, మనకు రక్షణగా ఉన్నాడు. ఆయన చెప్పిన ధర్మం, ఆయన చెప్పిన రామనామాన్ని ఎలవెళ్ళలా ప్రార్థిస్తూ పఠిస్తూ ఆయన దయతో మనము ధైర్యమానంగా ఇంకా జీవితంలో వెలుగొందుతూ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, అనేకమైనటువంటి కోరికలు నిత్యం ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి కోరికలతో భగవంతుడి దగ్గరికి వస్తే ఆ స్వామి అనుగ్రహంతో ప్రతి ఒక్క కోరిక వారికి నెరవేరింది. మనందరము చూస్తాం, ప్రసన్నాంజనేయ స్వామి భక్త మండలి అని చెప్పి వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో డబ్బులు 10,000 11,000 అట్లా ఇచ్చే వాళ్ళందరూ కూడా అట్లా స్వామి ప్రదక్షిణాలు చేసి స్వామి దయ మూలంగా వారికి ఉద్యోగం వస్తే బస్సు జీతం దాంట్లో నుంచి ఒక 10,000 రూపాయలు అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ ఆలయము ఆ రామచంద్ర స్వామి ఎవరిది? ఎవరిది? మనది. గట్టిగా చెప్పాలి, ఎవరిది? మనది. మన గుడిని, మన సాంప్రదాయాలను, మన పద్ధతులను ఎల్లవేళలా పాటిస్తూ ఆ యొక్క మనకు 50,000 రూపాయల విరాళాన్ని ఆమె అందించారు. రేగా చంద్రశేఖర్ చాంద్ర श्रीजयलेशदयापात्रं दीपक्यागुणान्नवं यतेन्द्र प्रणं वन्दे रमयामातर्मणिं लक्ष्मीनाथमार्गं नादयामरमाज्यं मां ब्रह्माजाज्ञाः इति शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते यश्वद्रवक्राज्यः पारिषद्यः परशरं विघ्नं निघ्नतेन विश्वक्षेण नमासे ॐ गणानां
पुत्रं ज्येष्ठाजं ब्राह्मण आनशृण्वन्नरविशिलासाधनं कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीभद्रेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे आगमर्तान्तदेवानां गमनार्थन्तराक्षसां कुर्याद्घण्टानां रत्नदेवतास्थानयुतलाञ्छनं तदेव लग्नं सुगन्धबलं ताराबलं चन्द्रबलं त्वयं लक्ष्मीपदयं तें ग्रीं यस्परामि यत्र योगेश्वर कृष्णो यत्र वार्थो धनुर्धरा तत्र श्रीजीर्भूतिर्ध्रुवानितिर्मतिर्मम सकलकन्यानभाजनं यत्र जायते परस्तयो नित्यं प्रजामिजनं हरिम् ॐ आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी मुहूर्तो अस्तु ओम विद्याचम्य ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय नमः रुद्राय नमः अक्षराय नमः ब्रह्माय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः ओम श्रीकृष्णाय नमः ओम देवी गायत्री दण्डप्राणायामे विनियोगः ओम भोः ओम भोः ओम भुवः ओम स्वाहां जनहं तपः ओम सत्यं मोन्तजपुत्रेण्यं वर्गो देवस्य धीमहि धियो यो बोधभवत्रं श्री गोविन्द श्री महाविष्णोराध्याय वर्तमानस्य अद्य ब्राह्मणे दितवराध्ये श्वेतवरकल्पे वेवसुन्दरे कलिगे प्रभाते जम्बोद्वीपे वर्तवर्षे व्रतखण्डे मेरोर् दक्षिणदिग्भागे श्रीशैलशिवाय प्रदेशे कृष्णा गोदावर्योर् मध्यप्रदेशे शुभेशोभिन्नस्मृतमाने व्यवहारिक चान्द्रपालेन श्री हराभरणं संवत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे शुक्लपक्षायां श्रीरामनवम्यायां वासरो पूर्वासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे योगविशिष्टायां शुभतिथोस्य नानागोत्रोद्भवस्य नानानामदेस्य क्षेमस्थैर्यधैर्याभयायुभारुकेश्वर्याभि वृद्ध्यर्थं मनोभीष्टफलसिद्ध्यर्थम् इष्टकाम्यार्थफल सिद्ध्यर्थमस्य भक्तानां गोत्रोद्भवस्य आत्रिषु गोत्रोद्भवस्य वेदान्तं सीतारामचन्द्रनामदेस्य मनोजातसर्वप्रेमस्य शरत्नामदेस्य श्रीलक्ष्मीतसर्वप्रेमस्य श्रीनिशासुपुत्रकां सर्वकुटुम्बानामस्य वेङ्कटाचार्यनामदेस्य उमातसर्वप्रेमस्य वरुणसुकृतानामदेस्य कृष्णमाचार्यनामदेस्य श्रीदेवीतसर्वप्रेमस्य आश्रयस्थिता सर्वकुटुम्बानां स्वस्य गोत्रोद्भवस्य कृष्णमाचार्यनामदेस्य विद्यातसर्वप्रेमस्य श्लोकादित्याचार्यश्रेष्ठनामदेस्य सह कुटुम्बानामस्य मुनगागोत्रोद्भवस्य ईश्वरनामदेस्य इन्दिरातसर्वप्रेमस्य सह कुटुम्बानां कोणजगोत्रोद्भवस्य यादवनामदेस्य विजयलक्ष्मीतसर्वप्रेमस्य सह कुटुम्बानां पार्वतीगोत्रोद्भवस्य मलेशनामदेस्य सुवर्णातसर्वप्रेमस्य सह कुटुम्बानां गौणजगोत्रोद्भवस्य वेङ्कटसत्यनारायणगौडनामदेस्य प्रकृतातसर्वप्रेमस्य सह कुटुम्बानां पाण्डवगोत्रोद्भवस्य श्रीनिवासनामदेस्य नवनीतातसर्वप्रेमस्य कुटुम्बानां महेशगोत्रोद्भवस्य श्रीकान्तनामदेस्य सरितातसर्वप्रेमस्य कुटुम्बानां काषायगोत्रोद्भवस्य सत्यनारायणनामदेस्य स्वप्नातसर्वप्रेमस्य कुटुम्बानां सर्गोत्रोद्भवस्य सतीशनामदेस्य सुष्मातसर्वप्रेमस्य कुटुम्बानां पाण्डुरगोत्रोद्भवस्य रवीन्द्रनामदेस्य नागम्मातसर्वप्रेमस्य सह कुटुम्बानां पुलिजटगोत्रोद्भवस्य सुरेशनामदेस्य चन्द्रिकातसर्वप्रेमस्य सह कुटुम्बप्रेमस्य कुटुम्बानां माधुरगोत्रोद्भवस्य वेङ्कटेशनामदेस्य लावण्यातसर्वप्रेमस्य सह कुटुम्बानां पाण्डुरगोत्रोद्भवस्य ललितानामिन्याः रजितानामदेस्य सह कुटुम्बानां क्षेमस्थैर्य धैर्य ऐश्वर्याभि वृद्ध्यर्थं मनोभीष्टफलसिद्ध्यर्थम् इष्टकाम्यार्थफल सिद्ध्यर्थं यदानुशक्ति श्री सीतारामचन्द्रस्वामी सन्दर्भेन प्रदुतः इति कलशाराधनं करिष्यमाणः ॐ कलशमुखे विष्णुः कण्ठे रुद्रमाश्रितः मूले पुत्रश्रितो ब्रह्ममध्ये मातृगणाश्रितः उच्चोत्सागरधर्मे
ऋग्वेदो अधुर्वेदो सामवेदो अक्षरमङ्गैश्चिता सर्वे कलशमुद्वाश्चितः गङ्गे जमुना चैव गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् स्नानार्थं प्रतिगृह्यता ॐ अकलशे सुधावते भूते बोद्धे स्वर्धदा आपो वा एकं सर्वं विश्वा भूतान्यापः पशुवं नमापो साम्राडापो विराडापो स्वराडापो पंचमशापकं सर्वं देवता आपो भूर्भो स्वाहा भूर्भोत्ताः प्रेतवारणामहे रुणाचिक्षुषमोरदा तस्य बालजनः उदति रौमादः तस्मारङ्गमाव यक्षक्षय यजन्वदा अस्य भगवदनुज्ञा भवत्यङ्कर्यार्थं सुमेधमुहूर्ते श्रीमहाविष्णोः स्य निर्विघ्नपरमाप्यर्थम् इति विश्वक्सेन पूजां च करिष्यमाणः ॐ श्री विश्वक्सेन देवताभ्यो नमः इति ध्यानं विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नो शान्तः प्रचोदयात् श्री विश्वक्सेन देवताभ्यो नमः विश्वक्सेनमावाहयामि हरिमावाहयामि अमितमावाहयामि ॐ इति ध्यानं विश्वक्सेनं सकलविदप्रोढ्यजान्यजन्यावापा सर्वान् भर्जन्तवेकसान् वन्दे वैकुण्ठसेनान्यं देवं सूत्रवदैसकेतं याद्येकाशिखरस्यान्ते विश्वमेत्तदा स्थितं यश्चद्भिर्वक्राज्यः पारिषद्यः परश्वतं विघ्नन्निघ्नन्देवं विश्वक्सेनं नमामि श्री विश्वक्सेन देवताभ्यो नमः इति वस्त्रं समर्पयामि ॐ एवं वस्त्राणि व्यवसा वसते गोरचेन्द्रो मन्तवोत्सर्गः वादरतमनुत्तानि विश्ववतेन मित्रावृणो न ते देहे इति मापवीतं वाच्यमग्रहं यज्ञापवीतं समर्पयामि गन्धद्वारां दुरादर्शां नितपुष्टां करीणमीश्वरेकं सर्वभूतानां तानि ओभक्वयस्यं गन्धानिं समर्पयामि इति केयूरहारहरणो परमेकलविभूषणानि मूल्यानि आवरणं समर्पयामि मल्लिकाझाजुपुत्रान्यासाय नमः मुद्रधराय नमः चक्रधराय नमः दण्डधराय नमः मेघश्चाय नमः शङ्खधराय नमः सुवर्णमकुटाय नमः वीरवस्त्राय नमः शुभाङ्गाय नमः शङ्कराय नमः धरधन्याय नमः सूत्रोत्तरे समेताय सत्यं परिष्यन्त्य ॐ प्राणाय स्वाहा अपानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ॐ ब्राह्मण्ये स्वाहा ॐ श्री विश्वक्सेन देवताभ्यो नमः इति यथाशक्ति उद्भासयामि यज्ञेनैक्यमयन्तदेवाः तानि धर्माणि कृतवान्यासं देहनाकं महिमान्न सन्ते साध्यात् सन्ति देवाः ॐ श्री विश्वक्सेन देवताभ्यो नमः सुप्रीतो सुप्रसन्नो वरदो भवतु अतो देवावन्तनयतो विष्णुरुचिक्रमे पृथिव्यापस्तामवेदं विष्णुरुचिक्रमे तेदादेवं सुमोढमस्यां पराङ्गं सुरे श्री विश्वक्सेन देवताभ्यो नमः सुप्रीतो सुप्रसन्नो वरदो भवतु जय बोलो सीतारामचंद्र महाराज की శ్రీరామ ఉత్సవంలో ముందుగా మనము సంకల్పం చెప్పుకొని ముందుగా కమిటీ సభ్యుల గోత్రనామాలతో ఇక్కడ కళ్యాణానికి వచ్చిన మా గోత్రాలు చెప్పలేదే అని చెప్పి మీకు అనుమానం ఉంది. మర్చిపోం కూడా. ఎందుకు అంటే ముందుగా కమిటీ వాళ్ళు మనం ఏదైతే చేస్తున్నామో కమిటీ సభ్యులు ఆ ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేస్తూ ఒక నెల రోజుల నుంచి వాళ్ళు కష్టపడుతూ ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ముందుగా వాళ్ళ గోత్రనామాలు ముందు చదివి తర్వాత ముందుగా సర్వ విఘ్నాలన్నీ తొలగాలి అని చెప్పి విశ్వక్సేన ఆరాధన చేశారు. ఆ విశ్వక్సేనుడు ఎవరయ్యా అంటే నారాయణుడు యొక్క సైన్యాధిపతి. ఆయన యొక్క అనుజ్ఞ తీసుకున్నామయ్యా, నువ్వు నలుగు దిక్కులా ఉండి మాకు ఎట్లాంటి విఘ్నాలు కలగకుండా ఎట్లాంటి ఏ అపాయాలు కలగకుండా సర్వం రక్షిస్తూ స్వామివారి కళ్యాణం ప్రశాంతంగా మంచి భక్తి ప్రపతులతో మంచి మనసుతో ఆ కళ్యాణ వేడుకలన్నీ జరిగేటట్టు మమ్మల్ని అందరినీ కాస్త కాచుకొని చూడండి అయ్యా అని చెప్పి ఆ విశ్వక్సేనుని ఆరాధన చేస్తున్నాం. ఆ విశ్వక్సేనుని ఆరాధన అనంతరము ఇప్పుడు స్వామివారికి కంకణధారణ, తర్వాత
ఎవరైతే కమిటీ సభ్యులు కళ్యాణం టికెట్ ఉందో వారికి కంకణ దానం చేయబడుతుంది. మొదలు పెడదాం. జై శ్రీరామ్, జై బలో సీతారామచంద్ర మహారాజుకి. ఓం విదే కంకణదాన దేవతాభ్యో నమః. ఓం అసనేతే పరమాశం చొప్పున ప్రాణావిఘ్నో దేహి భోగం జ్యోత్యపస్యేన వత్సరాస్తామనోదే మృడయాన స్వస్తే అమృతం వై ప్రాణః. ఇది కంకణదాన దేవతాభ్యో నమః. ఇది ఆయనేతనే ప్రాయణే అక్షతాన్ సమర్పయామి, కుంకుమాన్ సమర్పయామి, నానావిధ పరిమళపత్ర ద్రవ్యాణి సమర్పయామి. ఓం ఇది ప్రచోదయాత్. ఇది ఫలనివేదం సమర్పయామి. ఓం ఇది శ్రీ కంకణదానదేవతాభ్యో నమః. సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. గట్టి మేడం. కళ్యాణమూర్తులకు కంకణదాన చేస్తూ ఉన్నాం. రామచంద్ర స్వామికి, సీతాదేవికి, తర్వాత లక్ష్మణ స్వామికి, ఆంజనేయ స్వామికి కంకణాలు. धनमग्निर्धनं वायुर्धनं ज्योत्योधनं वसुहोधनं इन्द्रो बृहस्पतिर्वरुणो धनमस्पते वैनते सोमं दुमसोमं दुमदवृताः सोमं धनश्च सोमिनी वह्नं ददातु सोमिनी नक्षोतरसनाश्चर्यं नलो भूमा सुगमतिः. ॐ विदे कंकणदानमहोत्सव सुमहोत्सव अस्तु. भगवान श्री राम शांति शांति तपसा प्रवृता दशवच विश्वाप शून्याव
रात्तन्नः तुम्हेमन्यो अभिभूत्वोजाय स्वयंभूर्भावो विश्वगायः मन्यो वत्सन्न भीमनामदश्चोर्दभोज्यभिः अभिप्रेहे रक्षणतो भवा एका भूतानि जङ्गनाभूरि जहुमितो धर्ममध्वा अग्रमकृचिता वर्तक्मेशवायिता जञ्जानप्रेन्दरो अग्निरूपाणो वदुरो शास्त्रण्यो अभिमाजमस्वेरुक्षणन्द्रमौणं प्रेजत्रन्दक्रन्ते पाजो नतुवारुद्रवदेवजन्नसा एकजत्तम् एको भवनामसेमणिविडं विडं शादे तस्य पुण्याः वाचनं भवन्तो मेळम् ॐ विदे आपो इष्टामयो भवास्तावोत्थे तदारणामहे रणाय चक्षुक्षुकुमारदा तस्य बालिदनः उदते नवागः तस्मान्नमावाय शक्यया यजन्वदा इति श्रीरामप्रियन्तां वासुदेवप्रियन्तां वामनप्रियन्तां इति वाराहप्रियन्ताम् इति प्राग्दिशामाद्यन्ताम् इति दक्षिणदिशामाद्यन्ताम् इति पश्चिमदिशामाद्यन्ताम् इति ज्येष्ठदिशामाद्यन्ताम् इति पूर्वदिशामाद्यन्ताम् भूदेवता प्रत्यर्थम् ओम निर्दिशा मार्जयन्ता इति स्वस्ति पुण्याः वाचन भवन्तो भ्रवन्तो హలో ఇక్కడ ఎవరు దగ్గర ఉండొద్దు కొంచెం వాళ్ళ ముగ్గురు కూర్చోండి స్క్రీన్ ముందర కనబడుతుంది ప్లీజ్ మీరందరూ స్క్రీన్ ఉంది అక్కడ స్క్రీన్ కనబడుతుంది कलाभवनामहोत्तरे उत्तरायणे वसुन्तरो चैत्रमासे शुक्लपक्षायां श्रीरामनवम्यायां भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं विशिष्टायां शुभतिथौ भक्तानां गोत्रोद्भवस्य पालकाय गोत्रोद्भवस्य मन्त्रा सन्ध्यानामिन्याः संयोचिता मन्त्रा सन्ध्यानामिन्याः सह कुटुम्बानामस्य मोञ्जलगोत्रोद्भवस्य मोञ्जलगोत्रोद्भवस्य रेवा चन्द्रशेखरनामस्य शान्तिनेकधर्मत्रयस्य सह कुटुम्बानां भद्रदत्तब्रह्मशिगोत्रोद्भवस्य श्रीनिवासाचार्यनामस्य दीपिकाचन्द्रत्रयस्य सकुटुम्बानां च गौण्डनिगोत्रोद्भवस्य मधुसूदननामस्य मधुसूदननामस्य केसरी तत्रत्रयस्य कंकणजुब्या वस्त्राजुब्या राइट मधुसूदननामस्य केसरी तत्रत्रयस्य सकुटुम्बानां गुरुगोत्रोद्भवस्य उच्चं श्रीकान्तनामस्य वस्त्राउ अर्चना तत्रत्रयस्य सकुटुम्बानां गुरुपादिनगोत्रोद्भवस्य वस्त्राजुब्या दयచేసి लिंगेनादेश्य पावनेन्द्रत्रयस्य सकुटुम्बानां एरवागोत्रोद्भवस्य नूकरमेश्वरी शैलजातत्रयस्य सकुटुम्बानां कर्णिगोत्रोद्भवस्य महेन्द्रनादेश्य श्रीवाणी तत्रयस्य सकुटुम्बानां एलेलगोत्रोद्भवस्य सकुटुम्बानां कौण्डिन्यगोत्रोद्भवस्य सौजन्यारक्षे Mani kanina. Sino? वृद्ध्यर्थं शिक्षार्थं मम मनोवांचा फला सिद्ध्यर्थं मम इष्टा काम्यार्थ फला सिद्ध्यर्थं मम नवमी पर्वदिन संदर्भेन यथाशक्ति श्री सीतारामचंद्र ప్రారంభించండి కళ్యాణ మహోత్సవం ముఖ్యమైన ఘట్టం ప్రారంభమవుతుంది దేవతలు ఎవరన్నా కప్పండి
మిగతా వాళ్ళంతా కాస్త దయచేసి కూర్చోండి. ఇక్కడ డిస్టర్బెన్స్ కానివ్వండి. ప్రారంభమవుతోంది. స్వామివారికి ముందుగా మిథిలా నగరానికి, ఇదే మిథిలా నగరము, ఇదే ఆ సీతమ్మ పుట్టినటువంటి స్థలము కనుక రామచంద్ర స్వామి అయోధ్య నుంచి నడుచుకుంటూ వచ్చాడంట. కాబట్టి ఆయనకు ముందుగా మనం వర పూజ కార్యక్రమం చేసుకుందాం. ఓం దేవి గాయత్రీ ప్రాయామి ఓం 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 స్వామి ఓం సత్యం సతీ 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 ఆ శాలవలన ఎవరు తీసేయకండి. అన్నదానం చేయవరకు సేవకులు, రామసేవలు వాళ్ళంతా అదంతా చేయకండి. బిళ్ళలో వేసుకోవాలి. ఏదో దాచిపెట్టుకోవడానికి కాదు. అవన్నీ గుర్తింపు రామసేవ చేసే వాళ్ళకి అది. కాబట్టి మిమ్మల్ని పిలుస్తాం, సేవ చేస్తాం. రాముడు భగవంతుడు. గాయత్రీ ప్రాయామి ఓం సత్యం శ్రీ శ్రీ రామచంద్ర స్వామి వర పూజాంచ కరిష్యమాణః. ఇది పాదౌ ప్రక్షాళ్య అక్షింతలేసి పాదౌ ప్రక్షాళ్య ఓం నమో స్వతంత్ర సహస్రమూర్తే సహస్రమాదాక్షిశిరోర్వాహే శాస్త్రనామ్నే యుగధారిణే నమః. సహస్రదేవం పురం సహస్రాక్ష సహస్రవార్ సభూమిం భూమిం విశ్వతో వృత్తా అత్యతిష్టద్దిశాంగుళం పురుష ఏవేదకం సర్వం అద్భుతం వచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యతందేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జాయాంగోశ్చ పురుషः పాదోశ్చేహవాభవాత్పునః తతో విశ్వచక్రామాత్ శాసనాశనే అభిః శ్రీ సీతారామచంద్ర స్వామి వరేణ ఇది పాదో వృక్షాయ ఆలంకృత్వా ఇది ఆనంకృత్వానంతరేణ ఇది యజ్ఞోపవీతదేవతాభ్యో నమః. ఓం యజ్ఞోపవీతదేవతాభ్యో నమః. నేత్రే భ్రాయతే ధూర్వారహంతు పుష్పాంగాణి పూజయామి సర్వాంగాణి పూజయామి సర్వాభరణం సమర్పయామి. ఇది యజ్ఞోపవీతదేవతాభ్యో నమః. ఓం ఋద్వేయాం సకలచేతనాం శ్రీరామభక్తానాం చక్షేవస్థైర్య విజయ భయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త మంగళ వ్యాపర్థం సువర్ణైఘ్యోపవిదానం కరిష్యే. ఇది గంధం పుష్పం హరిద్రాన్ కుర్బాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రయాసేత్. సహజం పుస్తాదాశ్చమగ్రప్రతిప్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. మంగళవాయిద్యాలు గట్టి మేడం. అందరు చూసి ఇది యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రయామే సజపుత్రం జగ్రామ యజ్ఞోపవీతం మాయిగ్రంథమస్తు తేజః. శ్రీ సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతాన్ ముహూర్తో సుముహూర్తో అస్తు. జై శ్రీరామ్. స్వామివారికి మనము యజ్ఞోపవీతం జంధ్యం యజ్ఞోపవీతం సమర్పించాం. యజ్ఞోపవీతం తర్వాత ఇప్పుడు ముందుగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె బాధ్యత దానం జరుగుతుంది. ఓం విధే బృహస్పతి దేవతాభ్యో నమః. ఓం విధే జమ్యా ఆపవిష్ణామయోభాస్తామోభేదవానామహే అరుణాచక్షయో సుకుమారుద తస్యపాదనావసతి రోమాదహాదస్మారణమాశ్చక్షయా ఇలందుర దండద్ధారాందురాదశ్చాంతి చపుష్టాం గణేషే ఈశ్వరీకం సర్వభూతానాం తామిలో బ్రహ్మేశ్వరి దివ్యశ్రే శంకరం సమర్పయామి. కేయూరహారహరణోపమేకరభూషణాన్మూల్యాని ఆవరణం సమర్పయామి.
పూర్వారోహంత పుష్పాంగాని పూజయామి శ్రీ భాషదేవతాభ్యో నమః నానావిధపర్వణోత్తర ద్రవ్యాణి సమర్పయామి భాషితం సమర్పయామి భాషయామహోత్తో సుమహోత్తో అస్తో ఓం శ్రీ భాషికం భగవత్యం భూషణం గట్టి మేళం భాషికం భగవత్యం భూషణం సుమలాంఛనం భూషరాశీర్వాదసమిష్టం ప్రణేంద్రమణిశోభితం దేవతాటే దారయిత్వా భాషిదామహోత్తో సుమహోత్తో అస్తో జై శ్రీరామ్ ఎవరో సీతారామచంద్ర మహారాజుకి జై ఇది భాషిదామహోత్తో సుమహోత్తో అస్తో దయచేసి రిసిప్ట్ ఎవరంతలో వాళ్ళు రాయనీయకుండా కమిటీ సభ్యులు రాయండి. దయచేసి రిసిప్ట్లు కమిటీ వాళ్ళే రాయండి. ఎవరు పడితే వాళ్ళు రాయకండి. వాటికి విలువ తర్వాత మాకు సమస్యలు మొదలవుతాయి. దయచేసి రెండోసారి, దయచేసి మూడోసారి, దయచేసి నాలుగోసారి చేయండి. ఇది మధుపర్కం ఓం ఇది మధువాత మధువాతారుతాయతే మధురక్షణ సిద్ధోజనే మధురక్షమదాజనే మధువాస్తు మగం మృజామదుద్దేశ్వరపుటః మధువాన్నోమస్వతిర్మధువాగం వస్తు సూర్యః పార్థ్యేర్గావో బౌద్ధనః యన్మధువనో మధువ్యం పరమామన్నాద్యవేద్యం తేనాహం మధువనో మధువ్యేన పరమాన్యేత్తిరి కృతే ప్రాస్య ఇది మధుపర్కః హలో, ఇక్కడ నిలబడ్డారు వెళ్ళిపోవాలి. ముందరికి వెనకకి వెళ్ళిపోవాలి ప్లీజ్. ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నిలబడ్డారు వెళ్ళిపోవాలి. ఇది దారిది, దయచేసి అర్థం చేసుకోవాలి. భక్తుల కోసం మేము అందరం సేవకులం కాబట్టి భక్తులందరూ వినాలి. తర్వాత మీకే అన్నదానం ఉంది. మీరు తిన్న తర్వాత మేము తింటాం కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి.
श्री कृष्णवेणी गोदावरियादि महानदीनां जम्बूनिम्बकदं वचूरमकनारिकेणगच्छोरदार्मिदाळिन्यादि विपिनकुसुमानां कस्तूरी कुङ्कुमा अगरगोरो जनादि सुगन्धानाम् अयोध्या काशी पुरुषोत्तम रामेश्वरादि पुण्यनगरीणाम् अपरिमितकनकरसकन्यका गृहमेधी नैरीश्वरवीणादिवादिमेघनाम् श्रीशीला विन्द्या हेमादिरघोवर्धन कैलासादि महाशैलानां संन्याय वैशेषिक भाटप्रभागाश्राणाम् सर्वदुर्गणवेदानां अनेक देशा भाषा विराजदानां निरन्तरनुकूलशोभनस्य शुभमुहूर्तस्य सूक्तिदिवार नक्षत्र सुयोग सुकिरण सुचन्द्रतारावम् अनुकूलस्य शोभनः सर्वे ग्रह नक्षत्राः सुवैकदशस्थानः फलदाः भवन्तः सुप्रीता सुप्रीतो वरदो भवतु श्रीमध्वांसुपराशर शुक प्रह्लादनागान्तकः श्रीकण्ठाध्रुवपुण्डरीक हनुमान् भीष्माम्बरे हृदय शेषाक्रूरवचित्तनार्दवयो जातसहावाक्यदा एते भागवतविभीषणमुखा कुर्यन्तु वा मङ्गलं सुमुहूर्ते सावधानः शुभमुहूर्ते सावधानः विघ्नेश्वरो विघ्नविदूरकारी निर्विघ्नकार्येषु फलं सुसिद्धम् विघ्नेश्वरो मनुजेषु पूज्य वधूवराभ्यां वरदा भवन्तु शुभलग्ने सावधानः शुभमुहूर्ते सावधानः अश्वत्थो बदरे गजन्दनतोर्भारन्दरकल्पद्रोमो जम्बो जम्बकलम्बजोतसलवृक्षायेष्युगे क्रीडे सर्वे तेभ्यो फलमिश्रितं वनजयं वैभ्राजितं भ्राजितं रम्यं केत्रं सुगन्धवनं सीताराघवयोर्विवाहसमे धेयादीदं मङ्गलं सुमुहूर्ते सावधानः आदिश्यश्च सुधाकरश्च धरणीपुत्रार्जुनो चन्द्रात्मजो देवादिश्य बृहस्पति भृगुसुतो छायासती नन्दनः राहुर्गेलूरभद्रहानवशुभा एकादशास्त्रा नक्षत्राणि लग्नयोतिः कुर्वन्तु वां मङ्गलं सुमुहूर्ते श्रीमत्पूर्णसुधाशुक्लाम्बरसुन्दरो सत्याष्टचतुर्भुजो गणानिधि विश्वोर्जुनादिविराट् सर्वाभीष्टफलप्रदानिरदच्चाच्चात् प्रसन्नानरो भौमोह भगवान् पुराणपुरुषात् ध्येयं तस्मात् मङ्गलं सुमुहूर्ते सावधानः सुलक्ष्मे सावधानः रामस्य पत्नी जनकस्य पुत्री सीताङ्गनसुन्दरभूपलाङ्गी शीतोषितो रत्नविभूषणाख्यां वधूवराभ्यां वरदा भवन्तु शुभलग्ने सावधानः स्वां श्रीरामजनकात्मजासुरवरं प्रजन्मुखं वाद्यं
दोर्भायञ्जलमञ्जितैश्चदाना पूर्वामुक्ताबलै नानारत्र विराजमानविजयैकलधारायितं सागरात् सीताराघवयोर्विवासमेध्येयातीतं मङ्गलम् सुमुहूर्ते सावधाना लक्ष्मे सावधाना श्रीरामस्तकलमादिविदुतः कूदन्तहस्तान्विदो धीमाङ्कजलोचनो गुणनिधि सीतामनोवल्लभः कौसल्या प्रियनन्दनो जनरता प्रियायोध्योपतिः काकुत्स्थान्वयसम्भवश्च रघुरं माङ्गल्यसूत्राद्भुतं सीताराघवयोर्विवासमये ध्येयातीतं मङ्गलं सुमुहूर्ते सावधाना लक्ष्मे सावधाना वैकुण्ठे गरुडाचले गिरिवरे शेषाचले मन्दिरे श्रीरङ्गे कनकाचले च विमले भद्राचले सर्वदा तिष्ठान् भक्तजनाय दर्शनो यो प्राश्चितः पायोद्भवान् भगवान् पुराणपुरुषः कुर्यास्तथा मङ्गलम् श्रीसीताकुशभावगानः संस्तूयमानोऽश्यता श्रीरामस्वजनोत्तक श्रीवत्सवक्षस्थल भूमोह भगवान् विवासमे पुरुषात् कुर्याधीरं मङ्गलम् सुमुहूर्ते सावधाना लक्ष्मे सावधाना गुणचीरकटं युक्तं सुरे लक्ष्मे जुतं पदे अन्योन्यं प्रीतिमार्जयेत् ध्रुवन्ते राजा वरुणो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चराष्ट्रं कारयिता ध्रुवम् इति शिरसे निदया अयं मुहूर्तो सुमुहूर्त अस्तु సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి జీలకర్ర బెల్లం నివేదన జరుగుతున్నది. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయుతాం ధ్రువం. కళ్యాణంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం జీలకర్ర బెల్లం స్వామి అమ్మవారికి సమర్పించాం. తదుపరి ఇప్పుడు మహాసంకల్పం కన్యాదానం చేస్తూ ఉన్నాం. మనమందరము కూడాను ఎంతసేపు అమ్మవారి తరఫునే కనుక ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటూ ఉన్నాం. మళ్ళీ అదే కాబట్టి అందరూ కూడా మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఆ నారాయణ స్వరూపమైనటువంటి రామచంద్ర స్వామికి మనం మన అమ్మాయి సీతమ్మను కన్యాదానం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఓం దేవి గాయత్రీ ప్రణయామి వియోగః ఓం భూహుం భువః పరం శివాంజనంతవః ఓం సత్యమోహన్ గాజవశ్చదేమహి ధియోయోనః ప్రచోదయాత్ ఆపోజ్యోతిర్దో మృగం బ్రహ్మ ఓర్భవత్వరం వాం శ్రీ మహావిష్ణురాధ్యాయ ప్రమాణస్య అద్య బ్రాహ్మణే దివ్రాధ్యేశ్వరగర్భే వస్త్రమంత్రే ప్రవాదే కోద్భిగే పద్మర్చే ప్రకండే మేరో దక్షిణ విభాగే శ్రీశైశవాయు ప్రదేశే కృష్ణా గోదావరి और मध्य प्रदेश श्री श्रावण संवत्सरे उत्तरायणे वसंत ऋतुक्षेत्रमासे शुक्लपक्षायां श्रीरामनवम्यायां भृगुवासरे शुभवासरे प्रदोषो नक्षत्र भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे శుభతిథౌ. అందరూ కూడా మీ గోత్రాలు అనుకోండి, మనసులో మమ అనుకోండి, గోత్రోద్భవస్య నామధేయస్య మీ పేర్లు అనుకోండి. తర్వాత వివాహం అయితే భార్య పేరు, తర్వాత పిల్లల పేర్లు అనుకోండి. తద్ధర్మపత్రేస్య మమ సపుత్రస్య సపుత్రిక క్షేమస్థైర్యధైర్య అభయ ఆయుభారోగ్య ఇత్యద్య దుర్జద్దం మనోరీశ్వర సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థఫల సిద్ధ్యర్థం మమ అనుకోండి. అంతా కూడా నమస్కారం చేసి మనసులో అనుకోండి. శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం
కన్యాదానం మహం కరిష్యమాణః ఓం రాధానందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య శ్రీమద్రవణశక్తాభ్రమాణస్య మహాజనోగమధ్యే పరిభ్రమమానానేకపన్మాండరనేకతమే వ్యక్తావ్యక్తమహారంగాపృథివ్యాపదేవాయుధాకాశకరణే అస్మిన్ మహదే బ్రహ్మహాకటయోमध्ये ఆధార్భిషికశ్రీమూర్మాహావైపరాహారాగదేశకాశకాశలింగయోపరిపాటిష్యతే అచల విదలసలతలాలసాతామహాభావాలే ఉపరితలే ఇది సత్రసత్య ఇది సప్తలోకానాం మధోభాగే చక్రవాళభేదమజ్జగత మహాసునేరధస్సు శిఖరార్వచ్చనే మహానారాయణ ఫణిరాజరాజస్య శాస్త్రవేదస్య పరిమండల పండితే ఐరావత పుండరీకలామత కుముజాంజన పుత్రదంతసౌరవామ పుత్రదంతాస్థితే దిగ్గంతిషుండో దండో స్తంభితే అమరావతి అశోకవతి ఆంబవతి రేవతి సుమతి సాక్షాత్కారవతి అసితే ఆశ్రయే పరివ్రాజితే ఇంద్ర పంచనగాది స్థితే రామశిబిరతికల్య అంగసుభోత్ప్రదమాందాతే చక్రవర్తిధిష్ఠితే అంగభంగకలింగకాశ్మీరకాంభోజసౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పంచాల మలయాళ ద్రవిడ కర్ణాటక పాటపాండ్య గంధర్వ విదర్భ విదేహి బాహ్మిక పర్వరకే కోసల కుంద్ర కిరాత శూరసేన టెంకణ మధ్యమైందల కొంకణ టెంకణ మధ్యమైంద్ర యవనజాల ఆంధ్రకశాక్యతే పంచయుక్తోటి విస్తీర్ణే భూమండలే లక్ష యోజన విస్తీర్ణే జంబోద్వీపే పర్వతే పర్వకండే శ్వేతవరాహకల్పే వేవస్వముద్రే శాలివాహనశకే ఇదానీంతవాస్తవింశయుగే కలియుగే జంబోద్వీపే పర్వతే పర్వకండే మేరోర్ధృదిగ్భాగే సమస్తదేవత బ్రాహ్మణ హరిహర సన్నిధో అస్మిన్ వర్తమానేన చాంద్రమానేన శ్రీ పరాభనామ సంవత్సరే ఉత్తరాయణే వసంతృతోచ్చేత్రమాసే శుక్లపక్షాయాం శ్రీరామనవమ్యాయాం పునరుదో నక్షత్రపూర్వాసరే శుభవాసే శిఖాభిత్యుచ్చాసిత్తు యోనిషపురప్రణయగదనిత్యదానీం అస్మిన్ వంశే జాతస్య నామ దేయస్య नाम्नीं साक्षात् श्री महालक्ष्मी स्वरूपिणे कन्यालोकानां संरक्षणा पूर्णिमहे चतुस्सागरपदं गोब्राह्मणे ब्राह्मणेभ्यः शुभमभवतु यजुर्वेदशाखाध्यायिने आङ्गीरसाक्षास्य गौतमसत्प्रवराजितगौतमसगोत्रोद्भवे चतुर्दशभुवनाधीश्वरे अखिलाण्डकोटिब्रह्माण्डनायकीं तत्त्वातीताय गौतमसगोत्रोद्भवे चतुर्दशभुवनाधीश्वरे अखिलाण्डकोटिब्रह्माण्डनायकीं तत्त्वातीताय वंशोद्भवे अश्वरोम महाराजवर्मण पौत्रें चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु यजुर्वेदशाखाध्यायिने आङ्गीरसाक्षास्य गौतमसत्प्रवराजितगौतमसगोत्रोद्भवे चतुर्दशभुवनाधीश्वरमखिलाण्डकोटिब्रह्माण्डनायके तत्त्वातीतानि वंशोद्भवे जनकमहाराजवर्मण पुत्रीं चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु యజుర్వేదశాఖాధ్యాయన ఆంగీరస అర్చాచ తగినటువంటి వరుడు దొరకాలి. ఆ వరుడు ఎవరు? నారాయణుడు. ఆ నారాయణ అవతారం వచ్చినటువంటి ఆ రామచంద్రుడే ఆ యొక్క వరుడు. ఎందుకు? సకలమైనటువంటి రాక్షస సంహారం చేసినటువంటి వాడు. రాముడి యొక్క ఆదర్శం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. రామాయణం అంటేనే దాని అర్థం ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. దానికి అంతము అనేది లేదట. దానికి ఫుల్ స్టాప్ అనేది, చివర కొస అనేది లేదు. రామాయణము ఇప్పుడు ఉంటుంది, రేపు మన పిల్లలకు ఉంటుంది. తరతరాలు గడిచిన రామాయణం ఆయనం అనేది కొనసాగడం అనే అర్థం. అది ఎందుకు ఉంది? దానికి ఆ పేరు విశిష్ట గొప్పతనము అని అంటే, మనము ఏదైతే జీవిస్తున్నామో, సంసార జీవితం గడుపుతున్నాం, సంఘంలో జీవిస్తున్నాం, ఒక రాముడిని ఆదర్శంగా తీసుకుంటే ఆయన ఎవరితో ఏ రకంగా ఉండాలి, తల్లిదండ్రులను ఏ రకంగా ఉండాలి, తన సోదరులతో ఏ రకంగా ఉండాలి, తన యొక్క ప్రజలతో ఏ రకంగా ఉండాలి,
చుట్టుపక్కల ఉండేటువంటి బంధువులతో మిత్రులతో ఏ రకంగా నడవాలి, ఏ ధర్మం ప్రకారం నడవాలి, ఏ యొక్క నీతి నియమంతో జీవించాలి అనేటువంటి అన్నింటినీ కూడా మనకు రాముడు మనకు జీవితంలో తెలియజేశాడు. కాబట్టి ఆయన ఆదర్శ పురుషుడయ్యాడు, దేవదేవుడయ్యాడు, నారాయణుడయ్యాడు. ఆ సీతమ్మ తల్లిదే ఏలుకునేంత శక్తివంతుడయ్యి ఆయనకు మనం ఏం చేస్తున్నాం, అమ్మాయిని అప్పగిస్తున్నాం, కన్యాదానం చేశాం. రామయ్య తండ్రి మా చేతుల మేము పెంచుకున్నటువంటి అమ్మాయి సీతమ్మ తల్లిని మీకు అప్పగిస్తున్నామని చెప్పి మనము మనసారా ఆ రామచంద్ర స్వామికి మనమట ఏం చేస్తున్నాం, రెండు చేతులు పైకెత్తి రామ రామ అంటూ మనము ఆ అమ్మవారిని ఆ రాముడికి కన్యాదానం చేద్దాం. కన్యా కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్వామి విష్ణువే తుభ్యం బ్రహ్మలోకాజిగీషేణ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామచంద్ర महाराज की జై जय बोलो सीतारामचंद्र महाराज జై. यदान व्यक्ति భక్తులకు విజ్ఞప్తి, దారిలో నిల్చొని ఉన్నారు, కొద్దిగా ముందుకు వెళ్ళి కూర్చోండి లేదా పక్కకి జరగండి. వచ్చే భక్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరూ వీక్షించాలి. మన హయకాల చరిత్రలోనే 1990 సంవత్సరంలో మనం ప్రారంభించినటువంటి ఈ కళ్యాణ మహోత్సవము అత్యంత భక్తి ప్రవృత్తులతో ఈనాటి కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి వివిధ కాలం నుంచి భక్తులంతా కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి. కాబట్టి మీరంతా కొద్దిగా ముందుకు నడవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నారు. అదే నంబర్ బతికు అదే ఇచ్చిన బతికి మధ్యకి వెళ్ళరా. श्री मांगल्यदेवताभ्यो नमः. ज्ञानं समर्पयामि, आवाहनं समर्पयामि, पादयोपाद्यं समर्पयामि, हस्तार्घ्यं समर्पयामि. ओम इदे आप इष्ठामयो भगवस्तावोढो ददातरामहिर्णययो वशमयोगमोदतः वाजनावजते रोमान्द्रः तस्मारङ्गमावा शिक्षया यसन्वदा आपो जनाय याचना. इदे शुद्धोदकस्नानं समर्पयामि, स्नानानन्तरेण वस्त्रं समर्पयामि. ओम मधुवस्त्रासुसनार्चाभ्यर्भूयमानः चन्द्रो वर्तपो देवरजनो देव सोमनः वस्त्रं समर्पयामि. स्वान्तपहेमाकृतं स्तोत्रं मुक्तिदामभूषणम् उपवेदमिदं देवीं भृणान्तां दुर्भुजदे उपवेदं समर्पयामि. दण्डद्वारां दुरादर्शां नित्यपुष्यान् गरीष्णैमीश्वरभूतानां नामि श्रियं गन्धं समर्पयामि. केयूरहारहरणो परमेकरविभूषणानि मूल्यानि भृणान्तां सर्वोजिते. आयनेत्रे मल्लिकाचा सर्वङ्गमाङ्गल्ये सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते. हरिद्रान् कुङ्कुमञ्चैव सिन्दूरं गज्जलानुदं सौभाग्यदृढं उत्तान्तां सर्वभूषिते. मल्लिकाचार्यगुणैश्चिकम्पकोटलैस्तदाशितपत्रैश्चिकलहारे पूजयामि. इति पुष्पमालां समर्पयामि. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्वजां चन्द्रां हृण्मयीक्ष्मे प्रजापतेरो ममावः. कामवाहकामृतमज्जामस्तिनाथप्रभूजने श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी सुधां तां स्म सुधां हिरण्यप्राकारमाध्वाञ्जलन्ते तृप्तां तर्पयन्ते. पद्मे स्थिरां पद्मवर्णां तामिवोहत्वये श्रियां चन्द्रां प्रभसां यशसाज्वलन्ते श्रियं लोके देवजिष्टमुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये. सदां वृणे आदित्यवर्णे तस्य बलात्
चन्द्रास्तेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे पितृवासामलं ज्येष्ठमालक्ष्मीर्नाशेम्यहम् अभूतिमसमृद्धिं चं सर्वनिर्णमे गृहात् गन्धद्वारां दुरादुर्शान् निचपुष्टां क्रीडिणे ईश्वरीकं सर्वभूतानां तामियो भक्वयस्यं मनसः काममाकोतिं वाचः सत्यमधीमहि पशोरागं रूपमन्यस्तं मयि श्रीश्रेतां यशः कर्तव्येन प्रजाभूतामिति समभगतमा श्रियं वासे मे कुले मातृतं समे गृहे नित्यदेवीं मातरं श्रियं वासे मे कुले आर्द्रां पुष्करिणीं वस्त्रीवर्णां हेममालिनीं सोज्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः आर्द्रां व्यक्तरिणीं यष्टिं पिङ्गळां पद्मवालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः कामवाह जातवेदो लक्ष्मीं नभगामिनीं यस्यां हिरण्यं बिन्देङ्गामश्वं पुरुषानहं कालक्ष्मीर्मेणश्चतो आश्रियते भजतो इति श्रीमाङ्गल्यदेवताभ्यो नमः इति अनानिकेतनं समर्पयामि। ज्योतिर्सोमृतं ब्रह्म भोर्भवस्त्रं सत्यं परिष्यन्त्य अमृतोऽमृतोऽमृतोऽमृतोऽमृतोऽं प्राणाय स्वाहा पावनाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ॐ ब्राह्मण्ये स्वाहा मध्ये मध्ये द्रावणं सर्वयामस्तो वृक्षालयां शुद्ध आचमनीयं समर्पयामि। गट्टी मैडम భక్తులంతా కూడా అమ్మవారికి మాంగళ్యధారణ జరిగింది. మాంగళ్యధారణ తర్వాత మాలధారణ అని చెప్పి పాంచరాత్ర ఆగమంలో ఒకటి ఉంది. అది పూలమాలను తీసుకొని ఇద్దరు స్వామి అమ్మవారు ఇరువురు కూడా ఆడుతూ ఒకరినొకరు ధరించుకుంటారు. అంటే వారి తరఫున అమ్మవారు స్వామివారి బదుల ఇద్దరు అర్చక స్వాములు అందరూ వెనకాలకు రండిట, వెనకాలకట వెళ్ళండి, అందరిని వెనకాలకు రమ్మంటున్నారు, అక్కడ ఇరుకైపోతుందట, దయచేసి అందరూ వెనకాలకు ఎక్కాలి, వెనకాలకు నడవాలి, అక్కడ మీకోసం ఉన్నాయి శామ్యానాలు, అది జరుగుతుంది, అందరూ కనులారా వీక్షించండి. మాట్లాడడం వచ్చు కదా.
ఇక్కడ ఒకరి దండలు ఒకరు మార్చుకున్నారు. ఇప్పుడు ఆ దండలు మార్చుకున్న తర్వాత ఇప్పుడు తలంబ్రాలు. తలంబ్రాలు పెట్టుకో. శతసంవత్సరం శతం దీర్ఘమాయుః. శ్రీనాందలీరాం పురుషాందలీరాం క్షీరాద్రిగణ్యాందలీం పురుషాల్యాం సంపూర్ణపాత్రే పూర్ణదండలైః పరస్పర శిరోక్షమంగళం. శ్రీ భౌమే కామ సముజ్జదాం పశ భౌమే కామ సముజ్జదాం అశోభలాకారవ చక్రవాకాశపుత్రపద్యే శ్రీలం ఏకపీత్వాసుదారుదానో. ఓం శాంతిరస్తో పుష్టిరస్తో దుష్టిరస్తో వృద్ధిరస్తో ఆయుః ఆరోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తో సమస్త సన్మంగళాని భవంతో ధ్రువంతు. శ్రీనాందలీరాం పురుషాందలీరాం క్షీరాద్రిగణ్యాందలీం వృక్షాళ్యాం సంపూర్ణపాత్రే పూర్ణదండలైః పరస్పర శిరోక్షమంగళం. శ్రీ భౌమే కామ సముజ్జదాం భౌమే కామ సముజ్జదాం. అక్షతారోపణంలో మనము 3 సార్లు మనకు శ్రీనాంజలీనాం పురుషాంజలీనాం క్షీరాద్రిగణ్యాంజలీనాం పరస్పరై స్కండోలై సుఖాష్టమే. స్కండోలకం అంటే పసుపు కలిపినటువంటి బియ్యాన్ని తలపై నుంచి పోసుకోవడము. దానికి ముందుగా మొట్టమొదటిసారిగా శ్రేయోమే కామ సమృద్ధతాం అని చెప్పి మొట్టమొదటిసారి పోసాము. అంటే యజ్ఞం చేయడానికి, హోమాలు చేయడానికి, పుణ్యకార్యాలు చేయడానికి, పితృకార్యాలు చేయడానికి ఒక భార్య అవసరం కనుక ప్రతి ఒక్క మగవాడు ముందుగా నాకు శ్రీనాంజలి శ్రేయోమే కామ సమృద్ధతాం స్త్రీ కావాలి అని చెప్పి నడబెట్టుకొని పడవస్తుందామట. తర్వాత
ప్రజలు కావాలి అంటే ఎవరు? బంధుత్వాలు. అటు అత్తగారి వైపు ఇటు తల్లిగారి వైపు బంధువులందరూ కూడా ఉండాలి. వెళ్ళి తీసుకురా అన్నదానం ప్రసాద నైవేద్యానికి తీసుకురా. అందరూ మారాలి. మనము మన వెనకటి రోజులకు పోవాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన ధర్మాన్ని మనం ఎప్పుడైతే కాపాడుకున్నామో ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని చెప్పి సాక్షాత్తు ఆ సీతారామచంద్ర స్వామి మనందరికీ తెలియజేశాడు. కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు సెల్ ఫోన్లు ఇవన్నీ ఇవ్వడం కాదు. సెల్ ఫోన్లు ఇస్తే ఇవ్వండి, ఆడుకునివ్వండి, కానీ మన పద్ధతులు మన ఆచారాలు కూడా చెప్పండి. ఎవరికి ఇంటి ముందు కనీసం చిన్న ముగ్గు వేసుకోవడం అలవాటు లేదు, అలవాటు తగ్గిపోయింది. కనీసం పసుపు శుక్రవారం నాడన్నా పండుగ నాడు పసుపు రాసుకునేవాడు. ఇప్పుడు పసుపు కూడా రాసుకోవడం మర్చిపోయాం మనము. ఇవన్నీ కూడాను ఒక్కొక్కటి అంతరిస్తే ఎక్కడికి అంతమది? మనమే అంతమవుతాం. మరి కాదుక మన సాంప్రదాయాలు అనేక వేల సంవత్సరాల నుంచి ఎంతో మంది దాడి చేస్తున్నా ఏం చేస్తున్నా మన దాన్ని మనం రక్షించుకున్నాం. మన పద్ధతులు మనం పాటిస్తున్నాం. పెద్దలు వాళ్ళేదో ముసలి వాళ్ళకి తెలియదు, వాళ్ళు చాదస్తం అని అనకండి. వాళ్ళను గౌరవించండి. వాళ్ళు గౌరవిస్తే వాళ్ళు ఏం చెప్తారు? మనకు మన పద్ధతులు సాంప్రదాయాలు తెలియజేస్తారు. వాటిని ఏదో వీడియో గేమ్ ఆడితే ఆడుతున్నాం కదా, ఏదో క్రికెట్ లోపల ఏదో ఎక్కడో అక్కడ పోయి ఆడుతున్నాం కదా, అట్లాగే అనుకోండి. ఆ పండుగ నాడు వాడు చెప్పే పద్ధతులు ఆచారాలు కాస్త పాటించిన అవన్నీ కూడాను మన మంచికే. ఈరోజు వడపప్పు శీతళం బెల్లం పానకం వస్తున్నాం. ఎందుకు? ఎండాకాలంలో స్వామి కార్యక్రమం జరుగుతుంది, దాహం ఉంటుంది, దాహం వేస్తుంది కనుక ఆ శీతళం వస్తున్నాం. వడపప్పు నానబెట్టిన దానిలో మిరియాలు చేసుకొని పచ్చిపప్పు తింటే కడుపు నిండా ఉంటుందట. అంటే అన్ని రకాలైనటువంటి ప్రసాదం తిన్నట్టు ఉంటుందట. ఇదంతా కూడా ఆరోగ్యకరమైనటువంటివి. ఇవన్నీ మన ఆచారాలు, మన సాంప్రదాయాలు అన్నీ కూడా మన మనసుకు మనకందరికీ కూడా ఆనందకరమైన ఆరోగ్యకరమైనటువంటి విషయాలని చెప్పి అందరము గమనిస్తూ గట్టిగా రెండు చేతులెత్తి జై బలో సీతారామచంద్ర మహారాజుకి జై శ్రీరామ్. గట్టిగా గణమెత్తి రాముడు దాకా వినబడాలి, అయోధ్య దాకా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాముడే మనకు దేవుడు, రాముడే మనకు జీవనము, రాముడే మనకు ఆధారం. ఆ రాముడి కోసం మనం ఎల్లవేళలా పాటుపడాలి. రాముడు నడయాడిన ఈ యొక్క భూమిలో, పుణ్యభూమిలో మనం జన్మించాం. మన యొక్క సాంప్రదాయాలు పూజలను రామచంద్ర స్వామి ఏదైతే పాటించుందో అవన్నీ పాటిస్తూ సత్యం, ధర్మము, నీతి, నియమంగా ఉంటూ ప్రతి ఒక్కరితో ఆనందంగా ఉంటే ఆ రాముడు ఎట్లయితే దేవుడయ్యాడో మనమందరము కూడా ఆ భగవంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పి ఈ సీతారామచంద్ర స్వామి శ్రీరామ కళ్యాణ మహోత్సవం నాడు మనందరము నిజంగా తెలుసుకున్నామా? అది ఈ యొక్క కళ్యాణం మనందరిది. భగవంతుడు మనందరి వాడు. భగవంతుడి కోసము ధ్యానం చేయండి. రామా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళండి. కానీ శాంతులు, ధర్మాలు, పూజలు అవి ఇవి ఏది వద్దు. మనకు తోచింది రామ అంటే చాలట. అక్కడ ఎవరుంటారు? రామశబ్దం ఉంటే లోపలున్న ఆంజనేయ స్వామి అక్కడ ఉంటాడు. ఇప్పుడు ఈ ఏరియాలో ఆయన నిగూఢంగా ఇక్కడ ఉండి చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ కళ్యాణాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నాడు. కనుక కేవలం ప్రసన్నాంజనేయ స్వామికి प्राणाय स्वाहा, वनाय स्वाहा, उदानाय स्वाहा, समानाय स्वाहा, ओम ब्रह्मणे स्वाहा,
मध्ये मध्ये पानीं द्रव्यां द्रावणं द्रव्यां क्षालयां शुद्ध आचमनीयं समर्पयामि इति भोगे प्रेष्य कर्पूरेण अगवल्लीधरेष्टमुक्ता चूर्ण आम्बूलं प्रतिगृह्यताम् हिरण्यसमावेयं दक्षिणां समर्पयामि हिरण्यगर्भगर्भस्थो देवजवासो अनन्तमणिबलरामनिशान्तिं प्रेष्य मे जय बोलो प्रसन्नाञ्जनेय स्वामी की जय बोलो सीतारामचंद्र महाराज की భక్తులు ముఖ్యంగా గమనించాలి. భక్తులు అన్నప్రసాదము అన్ని రకాల ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. తోచుకోకుండా భగవంతుని ప్రసాదం వృధా చేయకుండా నిదానంగా ఒక్కొక్కరు వస్తుంది నిదానంగా ఒక్కొక్కరు. ఒడిబియ్యం తెచ్చిన వాళ్ళు ఒడిబియ్యం పోయండి, ఒడిబియ్యం లేదు కిచెన్ మళ్ళీ ఒడిబియ్యం ఇష్టం తీసుకోండి. తోచుల కంటే అందరికి అన్నం దొరుకుతుంది. కొట్టాలంటే కడుపునిండా తీసుకోండి. అందరూ అలిగిపోతే మాత్రం బాధపడకండి, అలిగిపోకండి. వాటి ఫోటోలు తీయవచ్చు. ముందు ఒడిబియ్యం కార్యక్రమం ఆరేయండి. ఒంగూరు బాబయ్య 101 రూపాయలు కాసిండమ్మా మీ సాగర్. బొడ్డుపల్లి శ్రీరాములు ఇంటి పేరు అవసరం లేదమ్మా, చెప్పండి. శ్రీరాములు 110 రూపాయలు. ఎం లింగయ్య గారు 100 రూపాయలు. డి ఐలయ్య 100 రూపాయలు. డి ఐలయ్య 50 రూపాయలు. ఖాళీ బ్యాగులు ఉన్నాయి, బియ్యం బ్యాగులు కార్యకర్తలు తీసుకోండి రండి ప్లీజ్. అన్నదాన కార్యక్రమంలో బ్లాక్ కవర్లు వేయాలి దయచేసి. రఘువీర్ రెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఢిల్లీ ఈశ్వరయ్య గారు అధ్యక్షులు. మళ్ళీ పేరు వెంకటరమణారెడ్డి గారు 201 రూపాయలు. స్వామివారికి కళ్యాణం కట్నం సమర్పించడం జరిగింది. నన్నపనేని సాయితేజ 51 రూపాయలు. 51 రూపాయలు 51. సహకరించుకోవాలి. లైన్ పెద్ద గ్రౌండ్ లేదు కదమ్మా. అమ్మ ఒక్క శాంతిగా ఉంటే వాళ్ళు కూడా శాంతిగా ఉంటారు. మీరు మీద పడితే ప్రశాంతంగా మోసుకోమని చెప్పారు. మీరు మామూలు దేవుని కూడా నొప్పుతున్నారు. మీరు తీసుకొని వచ్చిన ప్లేట్లు పోయాలంటే 10 నిమిషాలు ఆగు. మీ చేతుల్లో వస్తారు. లేకుంటే ముందుకు వెళ్ళండి. అందరికీ అన్ని దొరుకుతాయి. బియ్యం పోసే వాళ్ళందరూ ఈ లైన్లో ఉండండి. దర్శనానికి వచ్చే వాళ్ళు ఇక్కడ రండి.
థ్యాంక్ యూ ఇద్దరు వాళ్ళు రాకేష్ రాజు గారు 221 రూపాయలు, పావని కిరాణా 100 రూపాయలు, వి వన్నయ్య గారు 101 రూపాయలు, బి రామాంజనేయులు 111 రూపాయలు, ఎం 111 రూపాయలు. జరగాలమ్మా తీసుకొని ఇతర వారి ప్రకారం వస్తాయి. సుబ్బారావు 101 రూపాయలు, జగన్ నిత్తయ్య గారు 100, హంసరెడ్డి గారు 100 రూపాయలు, రమేష్ గారు 50, మధుకర్ రెడ్డి గారు 100. గల్లా సురేందర్ రెడ్డి గారు గల్లా సురేందర్ రెడ్డి గారు 1100 రూపాయలు. గంటల థ్యాంక్ యూ అండి. గంటల సురేందర్ రెడ్డి గారు 1100 రూపాయలు. వరిష్ఠ 50, వరిష్ఠ 50. భక్తుల శ్రద్ధలతో దాదాపు ఒక 25 ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి ఈ శ్రీరామ కళ్యాణానికి దాని పెద్ద మనుషులు అందరూ తోడుకొని అదేవిధంగా ఈ యొక్క భాగ్యనగర్ కాలనీ దినదినగా అభివృద్ధి చెందుతూ అదేవిధంగా మరి ఇదంతా పాతవలేదు కాబట్టి ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులు రోజు రోజుకు ఈ యొక్క శ్రీరామ అనుగ్రహంతో బాగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క రోజు రోజుకి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా పెద్దగా చేయాల్సిందిగా మరి ఒక కాలనీ వాసులందరికీ పేరు పేరుగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి అవకాశం ఇచ్చిన మా భక్తులు తమ్ముళ్ళు అన్నలు మరి ఈ యొక్క కాలనీలో ఉంటున్నటువంటి పుట్టినప్పటి నుంచి ఈయనే పెరిగినాము ఈయనే ఉన్నాం కాబట్టి కార్యక్రమం ఏదైనా దాదాపు నేనే భాగస్వామ్యం పంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్పంచుకోవడం నా అదృష్టం అనుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం రోజుకు ఈ యొక్క శ్రీరామ కళ్యాణం ఇంకా ప్రజలు చేయాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. 501 రూపాయలు. గంగుల రమేష్ 501 రూపాయలు. భాగ్యనగర్ కాలనీలో హయత్ నగర్ మట్టి గాలి ప్రసన్న ఆంజనేయ స్వామి గోపురం మేలుకొన్న వేళ కొత్త తోరణాల మధుర వాసన మామిడి ఆకు తూలె గీతం నవ్వుల మధ్య నిదురలే